సందకాడి నుంచి చూస్తున్నా పూజ అయిన దగ్గర నుంచి శిలా విగ్రహంలో అక్కడే కూర్చుండిపోయావు. ఎలాగో 9 రోజులు పూజ ఇక్కడే కదా, అస్తమానం లేసే పని ఉండదని చెప్పేసి ఫేవికిక్ వేసుకుని కూర్చున్నావా ఏంటి? లేదు, అలా కూర్చొని ఆలోచిస్తున్నాను. దేని గురించి? ఎంబీబీఎస్ చదివి కలెక్టర్ అవడానికా? అది కాదు, ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారికి పూలమాల వేసాం, రెండవ రోజు గాయత్రి అమ్మవారికి గాజుల మాల వేసాం. మరి రేపు అన్నపూర్ణ దేవికి ఏ మాల వేస్తే బాగుంటదా అని ఆలోచిస్తున్నా. అన్నపూర్ణదేవి అంటే అన్నం, కానీ వరికొంకులు దొరకట్లేదు కదా మనకి. సరే చించు చించు, చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి వస్తా. ఏ మాల వేస్తే బాగుంటది? పాపం మన పేపకి బుర్ర ఎదిగింది గాని బుర్రలో గుజ్జు మాత్రం గురువించి గింజంతే ఉంది. ఇదిగో పేప, వరి దొరకట్లేదని వర్రి అయిపోతున్నావు గాని మేము ఆహారంలాగే కాకుండా అమ్మకి హారంలా కూడా మారతామని ఆలోచించలేకపోయావా? అది కూడా కరెక్టే కదా. ఈ ఆలోచన నీకెలా వచ్చింది? ఈ ఆలోచన నాకెందుకు వచ్చిందని అడిగే ముందు నీకెందుకు రాలేదో సిగ్గుపడు. సర్లే, కానీ అమ్మవారి విగ్రహం ఏమో చిన్నగా ఉంది, కూరగాయలేమో బరువు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ బరువు కాయలేక విగ్రహం ముందుకు పడిపోతే అదొక ఆందోళనలా ఉంటది. ఎందుకులే. ఇదిగో పేప, అమ్మ విగ్రహం చూడడానికి చిన్నగా ఉంటదేమో గాని అమ్మ బలం మాత్రం అనంతం. నీ ఓపిక కొలది నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఆ తర్వాత ఏం జరిగినా అమ్మే చూసుకుంటది. ఈ బెండకాయలే ఎంత భరోసా ఇచ్చాక వెనకడిగేయడం ఎందుకులే. బాగా ఎలాగో బయటికి వెళ్ళారు కాబట్టి వస్తూ వస్తూ కూరగాయలు తీసుకురమ్మని చెప్పేస్తాను. హలో బావా, వచ్చినప్పుడు బెండకాయలు, వంకాయలు, టమాటాలు, క్యారెట్లు, దొండకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ తీసుకొచ్చాయి. ఓసే, ఇన్ని కూరగాయలు ఎందుకే? కార్తీక మాసం రాకుండా ఊరంతా వనభోజనాలు ఎట్టేస్తావా ఏంటి? నువ్వు పట్టరా, ముందు నేను చెప్తాను కదా. మా పట్టుగారు కూరగాయలు తెచ్చేసాక టిఫిన్లు తినేసి పడుకుని పోయామండి. ఇంకా మరుసటి రోజు మార్నింగే లేచి, అంటే ఈ రోజు పొద్దుట లేచి రోజులాగే గుమ్మలన్నీ ఊడ్చేసి బయట ముగ్గులు కూడా వేసేసాను. ఇప్పుడు గాయత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని అన్నపూర్ణదేవి అమ్మవారిగా అలంకరించారు. ఇప్పుడు ఈ కూరగాయలన్నిటితో మాలలు గుచ్చాలి. బెండకాయలు ఇలా అన్ని ఒకే సైజు ఉన్నాయి అనుకోండి, మాల చూడడానికి చాలా బాగుంటది. కాలీఫ్లవర్ కూడా తెచ్చారు, కానీ దీన్ని అయితే మాలలో కట్టలేం గానీ ఎక్కడైనా సైడ్ని పెడతాను. నిన్న మా అదృష్టం ఏంటంటే కూరగాయలన్నీ కూడా ఒకటే సైజులో చిన్నగా అబలే దొరికాయండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే మాల చూడడానికి అంత బాగుంటది కదా. అందుకే మా పట్టుగారు చిన్నవన్నీ ఏరి కోరి మరీ పట్టుకొచ్చారు. ఇంకోండి చిట్టి వంకాయలు. ఇలాంటి ఉత్తప్పుడు గుత్తి వంకాయ వండుకోవడానికి దొరకమన్నా దొరకవు. చిట్టి టమాటోలు. ఇప్పుడు ఈ బెండకాయలు తీసుకుని ఈ కిరీటానికి ఇలా రౌండ్ గా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నా అండి. అందుకే పొట్టు పొడుగు సన్నం లావు లేకుండా అన్ని ఒకటే సైజు లో ఉన్నాయి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. దీంతో క్యారెట్ నెక్లెస్ చేద్దాం అనుకుంటున్నా అండి. అబ్బో, క్యారెట్ నెక్లెస్ అంట 22 క్యారెట్ 24 క్యారెట్. ఇప్పుడు నీ టైం నడుస్తుంది కాబట్టి మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం. ఏంటోనండి. ఇంకా ముందైతే ఈ బెండకాయలతో కిరీటాన్ని డెకరేషన్ చేసేస్తా అండి. ఈ బెండకాయలు, దొండకాయలు, టమాటోలు ఇవన్నీ మాలలో గుచ్చడానికి తక్కువ టైమే పట్టింది కానండి ఈ కిరీటానికి చాలా టైం పట్టేసిందండి. ఓన్లీ ఈ కిరీటాన్ని డెకరేషన్ కే దగ్గర 30 నుంచి 40 నిమిషాలు టైం పట్టేసిందండి. ఇంకా ఫైనల్ గా బోల్డ్ అండ్ ముళ్ళు మెలికలతో బెండకాయ కిరీటం అయితే రెడీ అయిపోయింది. సూపర్ వచ్చింది కదా బెండకాయ కిరీటం. ఇంకా క్యారెట్ ను కూడా రౌండ్ గా ముక్కలు కట్ చేసేసి సూది దారంతో కుస్తీ పట్టి ఎలాగైతే క్యారెట్ నెక్లెస్ కూడా చేసేసానండి. ఈ క్యారెట్ నెక్లెస్ మాత్రం కొంచెం జాగ్రత్తగానే చెయ్యాలండి, ఎందుకంటే సూది ఎక్కడ దిగి ఎక్కడ తేలుతుందో కూడా తెలుస్తలేదు. క్యారెట్ నెక్లెస్ రెడీ. నిజంగానే క్యారెట్ నెక్లెస్ చేసింది ఇది. అట్లుంటది మరి మనతోటి ముచ్చట. నేను ఈ క్యారెట్ నెక్లెస్ తో కుస్తీ పడే లోపు మా పత్తిగారు బెండకాయ హారం కూడా గుచ్చేసారా అండి. బెండకాయ హారం, బెండకాయ కిరీటం. ఇంకా మిగిలింది మల్టీ మాల్ అండి. అదేనండి దొండకాయ, వంకాయ, టమాటా ఈ మూడిటిని కలిపి మల్టీ మాల్ చేసామన్నమాట. ఈ మాల అయితే భలే ఫాస్ట్ ఈజీగా అయిపోయిందండి. ఇంకా ఫైనల్ గా 3 వెజిటేబుల్స్ తో కలిపి చేసిన మల్టీ మాల కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొన్ని గోరు చిక్కుళ్ళు ఉన్నాయండి. ఈ మాల కూడా గుచ్చేసిన తర్వాత అమ్మవారిని నిండుగా అలంకరించేసి నేను కూడా రెడీ అయిపోయి వచ్చేస్తాను. అమ్మవారి అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అమ్మవారిని చూపించే ముందు ఈరోజు దేవి నవరాత్రుల్లో 3వ రోజు కాబట్టి, అంటే అమ్మవారు అన్నపూర్ణదేవి అవుతారు. మరి అమ్మవారిని చూసేద్దామా? వచ్చేయండి. ఈ రోజైతే అమ్మవారిని ఇలా కూరగాయలతో డెకరేషన్ చేశా అండి. ఈరోజు అమ్మవారిది అన్నపూర్ణదేవి అవతారం కాబట్టి
మన పెద్దలు అదేనండి టమాటో, బెండకాయ, వంకాయ వీళ్ళంతా ఇచ్చిన సలహా మేరకు అమ్మవారిని కూరగాయలతో అలంకరించేశాను. భలే చూడముచ్చటగా ఉన్నారు కదా, దిష్టి పెట్టకండి. అయితే అన్నపూర్ణాదేవి అమ్మవారికి కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం అండి. మరి చేసేద్దామా? వచ్చేయండి. ఈ కొబ్బరి అన్నాన్ని 2 ప్రాసెస్లో చేస్తారండి. ఒకటేమో కొబ్బరి నుంచి పాలు తీసి ఆ పాలుతోటే రైస్ ఉడకబెడతారనమాట, అదొక ప్రాసెస్. అయితే ఇంకొకటి కొబ్బరిని తురుము తీసేసి తాలింపులో తురిమేసి రైస్ వేసి మిక్స్ చేసేస్తారు. నేనైతే ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను. రైస్ని ఒకసారి 2 times వాష్ చేసేసి పెట్టేస్తాం. ఈ రైస్ అయిపోయేలోపు ఈరోజు అన్నపూర్ణాదేవి పూజ కాబట్టి మనం పూజ దగ్గర కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలా పప్పులు, బియ్యం, నవధాన్యాలు ఇవన్నీ పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం. ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్కటి పెడతాం అన్నమాట. ఒక కప్పులో నవధాన్యాలు వేస్తున్నాను. మనకి ఏ పప్పులు కావాలితే ఆ పప్పులు పెట్టుకోవచ్చండి. ఒక కప్పులో పల్లీలు, ఒక కప్పులో రైస్ వేస్తున్నాను, ఒక కప్పులో కందిపప్పు, ఇంకో కప్పులో పెసర్లు, ఇంకో కప్పులో మినప్పప్పు. సో ఇవన్నీ నవధాన్యాలు కాబట్టి మనం ఏవైతే ఆహారంగా తీసుకుంటామో అవి ఏవైనా సరే ఈరోజు పెట్టుకోవచ్చండి. సో అమ్మవారిని ఆల్రెడీ కూరగాయలతో డెకరేషన్ చేసేసాను. ఫ్రూట్స్ ఆల్రెడీ నైవేద్యం కింద పెట్టాను. ఆల్రెడీ వండుతున్న రైస్ ఐటెం కూడా పెడుతున్నాను కాబట్టి ఇక్కడ పప్పులు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నానండి. వీటన్నిటిని దేవుడి దగ్గర సర్దేసుకుందాం. నేను అక్కడ పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు రైస్ అయితే అయిపోయిందండి, వార్చేసాను. ఇది వార్పు అయ్యేలోపు అన్నపూర్ణాదేవి అంటే మనం తినే అన్నం, ఆహారం ప్రిపేర్ చేసుకోవడానికి వాడే ఆహార పదార్థాలు, అలాగే మనం ఆహారం తయారు చేసుకోవడానికి వాడే రోకళ్ళు, తిరగళ్ళు, రుబ్బురోళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారి లెక్కే వస్తాయండి. సో ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి మనం తినడానికి ఏవేవి ఆహార పదార్థాలు అయితే వాడతామో, ప్రిపేర్ చేయడానికి ఏ వస్తువులు అయితే వాడుకుంటామో వాటికి కూడా పసుపు కుంకాలు రాసేసి పూజ దగ్గర పెట్టుకుందాం. ముందు ఇవి కడిగేసుకుని దానికి పసుపు కుంకుమ రాసేసి బొట్లు పెట్టేస్తాం. ఇప్పుడు ఈ చిన్న రోల్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టేద్దాం. ఇప్పుడు కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి అయితే కొబ్బరిని కట్ చేసుకుని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రసాదం చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, కొంచెం పల్లీలు వేసుకుని ఇవన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు వేగుతున్నప్పుడే కొంచెం జీలకర్ర, కుసన్న ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకే కుసన్ని జీడిపప్పు వేసేసి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బరకగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని సిమ్లో పెట్టుకుని కొబ్బరి తురుముని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. కలర్ అయితే చేంజ్ అవ్వకూడదండోయ్. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్తో పాటు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుని గరిటతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ. ఇంకెందుకు లేటు,
పూజ చేసేద్దాం రండి. ఇంకా యథావిధిగా రోజులాగే ముందు గణపయ్యకు పూజ చేసేసి తర్వాత అమ్మవారికి పూజ చేసేసి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదివేసి ఏమైనా తప్పులుంటే క్షమించమని అమ్మని అడిగేశాను. అన్నట్టు కొంతమంది అడుగుతున్నారండి, అసలు మీరు పూజ ఏ టైంకి చేస్తున్నారు అని చెప్పి. పూజ అంటే 5:30, 6 కల్లా అయిపోవాలి కదా, మరి మీరు ఏ టైంకి చేస్తున్నారు అని అడుగుతున్నారు. నిజానికి మేము ఎంత త్వరగా లేచినా సరే మా ఇంట్లో ఆ టైంకి అయితే పూజ అవ్వదండి. మనం చేసే అలంకరణ బట్టి, ప్రసాదాలు బట్టి ఒక్కొక్క రోజు కుసంత లేట్ అవుతూ ఉంటదండి. ఈవినింగ్ టైంలో అయితే 5:30, 6 కల్లా పూజ స్టార్ట్ చేస్తాను. చూసారు కదండి, కూరగాయలతో ముస్తాబైన మా అన్నపూర్ణాదేవి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అయ్యయ్యో దిష్టి తీయడం మర్చిపోయినండోయ్. అబ్బా రోజు వచ్చేస్తుంది, మరి నాది వస్తుందో మీది వస్తుందో తెలుస్తలేదు. మేబీ నాదే ఎక్కువ తగులుతుందండి. ఎందుకంటే ఒక రోజులో 24 అవర్స్ అనుకోండి, దగ్గర దగ్గర 20 అవర్స్ అక్కడే ఉంటున్నాను నేను. అలా చూసుకుంటూ మురిసిపోతూనే ఉంటున్నా. ఇంతకీ మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది, మా అమ్మవారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. అన్నట్టు వీడియోకి లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేయండి మరి. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.